चक्षुषे सर्वलोकानां वेंकटेशाय मंगलम मंगलम कोसलेन्द्राय महनीय गुणात्मने। ఆ దుబాయ్లోనో లేదా అరబ్ కంట్రీస్లోనో నీకు ఉద్యోగం ఇప్పిస్తానమ్మా, ఇంకా నీకు చక్కగా ఒక బ్రతుకు తెరువు దొరుకుతుంది, నీ జీవితం వెళ్ళిపోతుంది అని ఈమెకేవో మాయ మాటలు చెప్పి బొంబాయి దాకా తీసుకెళ్ళాడండి. ఆ బొంబాయి రైల్వే స్టేషన్లో ఈవిడ దగ్గర ఉన్నటువంటి ఆ కాస్త బంగారము కాస్త డబ్బులు తీసుకొని అతను మాయమైపోయాడు. ఈవిడ నిస్సహాయంగా రైల్వే స్టేషన్లో నిలబడింది. ఇంకెవ్వరూ లేరు, ఆమెకి వెనక ముందు ఎవరు లేరు. ఉన్న కాస్త బంగారము కాస్త డబ్బులు కూడా పోయినాయి. ఆ స్టేషన్లో ఏడుస్తూ నుంచుందిట. ఇది జరిగిన యథార్థంగా ఇటీవల జరిగినటువంటి విషయం అండి. ఇది జాగ్రత్తగా వినాలి. ఏంటండి కృష్ణస్మరణ కృష్ణస్మరణ అంటారు, ఏముందండి అందులో గొప్పతనం అంటే ఇటీవలే మనకి కనిపిస్తున్నటువంటి ఉదాహరణ. నిస్సహాయ స్థితిలో ఆ రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నది. అప్పుడు హిందీ వాళ్ళు చదువుకున్నటువంటి హిందీ కుటుంబం ఒకళ్ళు ఈవిడ్ని చూడటం, ఈవిడ్ని అబ్జర్వ్ చేయటం జరిగింది. వాళ్ళు ఏమిటమ్మా ఏమిటి నీ పరిస్థితి అని ఈవిడ్ని అడిగారు, తెలుసుకున్నారు. పాపం ఈవిడికి సహాయం చేయదలుచుకున్నారు వాళ్ళు. సరే మా ఇంటికి రా అమ్మ ప్రస్తుతానికని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిలాగా ఈవిడ్ని ఏర్పాటు చేసుకున్నారండి. అన్ని పనులు చేస్తూ ఉన్నది. ఇంట్లో పాపం అంత చాకరీ చేసేది. వాళ్ళు పని మనిషిలాగా ఈవిడికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు సంస్కారవంతులైనటువంటి కుటుంబం కాబట్టి ఈవిడ్ని పని మనిషిలాగా చూసేవాళ్ళు కాదు, అమ్మ అమ్మ అనే పిలిచేవాళ్ళు. ఎవరైతే వాళ్ళు పెద్దలు వీళ్ళు ఈవిడ్ని తీసుకెళ్లారో వాళ్ళ పిల్లలు ఈవిడ్ని అమ్మ అమ్మ అని పిలిచేవాళ్ళు. ఈవిడ కూడా వాళ్ళ ఆ గౌరవం ఇచ్చారు కాబట్టి అతి చనువు తీసుకునేది కాదు, ఎంతలో ఉండాలో అంతలో ఉండేది. అయితే ఈవిడలో ఉన్న సద్గుణం ఏంటంటే ఈవిడికి చిన్నప్పటి నుంచి కృష్ణుడి పాటలు 2 వచ్చటండి. వాళ్ళ పల్లెటూరులో పాడుకునే వాళ్ళట కృష్ణుడి పాటలు. ఈ పాటలు పాడుకునేట ఏమి ఇంకా ఏ రకమైన చదువు లేదు, వేలుముద్ర, మంత్రాలు రావు, పూజలు రావు, వ్రతాలు రావు, నోములు రావు, ఏమీ తెలియదు, ఏమీ రావు. ఆ 2 పాటలు మటుకు పాడుకునేట. ఎందుకంటే చిన్నప్పుడు ఆ పల్లెటూళ్ళలో వాళ్ళ గుళ్ళల్లో పాడేవాళ్ళట. ఆ పల్లెటూరులో గుళ్ళో పాడేవాళ్ళట ఈ కృష్ణుడి పాటలు. భజన బృందమో ఎవరో పాడేవాళ్ళట. అవి మటుకు చక్కగా పట్టుకుంది. వినికిడి జ్ఞానంతో ఆ 2 పాటలు పాడుకుంది. ఇంట్లో పని చేసుకొని ఎప్పుడైతే కావక కాస్త ఆ పని వెసులుబాటు కలుగుతుందో అప్పుడు సావకాశంగా తీరిగ్గా ఒక చోట ఒక మూలక ఎక్కడో కూర్చొని ఒంటరిగా ఈ పాటలు పాడుకునేటండి. కృష్ణ స్మరణలో ఉన్న గొప్పతనం చూడండి, కృష్ణ భక్తిలో ఉన్నటువంటి గొప్పతనం. సరే అట్లా 30 ఏళ్ళు పనిచేసిందట వాళ్ళ ఇంట్లో. 30 ఏళ్ళు పనిచేసి ఒకానొక రాత్రి, అంటే ఈవిడ పిల్లల్ని సాకింది, పిల్లల్ని పెంచింది, పెద్దయ్యారు. ఆ ఈమె పెంచినటువంటి పిల్లలకు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి మళ్ళీ పిల్లలు. ఈ 30 ఏళ్లలో ఇంత కథ జరిగింది. అట్లా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో ఏదో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి అందరూ వచ్చారట, ఆ దగ్గర బంధువుల వరకు వచ్చారట. చిన్న ఫంక్షన్ కదండి, పెళ్లి లాంటి ఫంక్షన్ కాదు, చిన్న ఫంక్షన్కి దగ్గర బంధువులు అందరూ వచ్చారు. ఆ ఫంక్షన్ సద్దుమడిగింది. రాత్రి 12 అయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్నారు. ఈవిడికి ఎప్పుడు ఒక కోరిక ఉండేదిటండి, వాళ్ళ ఇంట్లో ఈ ఉయ్యాల బల్ల ఉండేదిట. ఇది ఈ పైన గ్రిల్కి మనం వేలాడదీసి ఒక ఉయ్యాల ఊగే ఉయ్యాల ఉంటుంది కదండి, ఆ ఉయ్యాల మీద ఊగాలని కోరిక ఉండేదిట. అయితే వాళ్ళని అడిగేది కాదుట. వాళ్ళు పాపం వాళ్ళు సొంత మనిషిలాగా భావించి గౌరవిస్తున్నా కూడా ఈవిడ చనువు తీసుకునేది కాదుటండి, అందులో కూర్చునేది కాదుట, ఊగేది కాదుట. కానీ కోరిక మటుకు ఉన్నది, దాని మీద ఊగాలని కోరిక ఉన్నదిట. అర్ధరాత్రి 12 అయింది ఆ రోజు. వాళ్ళని లేపిందిట, ఆ పిల్లల్ని లేపి, అంటే ఈవిడ పెంచిన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదండి, వాళ్ళని లేపిందిట. ఏమ్మా ఇప్పుడు లేపావేంటంటే, ఏం లేదమ్మా, ఒక్కసారి ఆ ఉయ్యాల బల్ల మీద కూర్చుంటాను, ఒక్కసారి ఊగుతాను అన్నదిట. భలేదానివే, దానికి అడగాల్సిందేముంది, ఎక్కి కూర్చోవచ్చు, చక్కగా ఊగమ్మ, దాని నువ్వు అడిగేదేముంది ప్రత్యేకంగా. పైగా ఇంత అర్ధరాత్రి ఇప్పుడు అడిగావేంటి, పోనీ తెల్లవారిని చేయొచ్చు కదా ఆ పని. అంటే కాదమ్మా, నాకు సమయము దగ్గరకు వచ్చేసింది, అదిగో విమానము అక్కడ అపార్ట్మెంట్లో ఏదో 3వ బి వింగ్లో, పెద్ద అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో బి వింగ్లో ఎక్కడో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఆమంటుంది అదిగో విమానం అక్కడ ఆగింది, నన్ను తీసుకెళ్ళటానికి వచ్చింది, ఇంక నేను బయలుదేరాలమ్మా, ఈ ఒక్క కోరిక మిగిలింది, ఈ ఒక్క కోరిక కోసం మళ్ళా భూమి మీదకి రావాలి. అందువల్ల ఆ ఒక్క ఉయ్యాల వాళ్ళకేం అర్థం కాలేట, విమానం ఆగటం ఏంటి, ఈమె వెళ్ళిపోవటం ఏంటి,
ఇప్పుడు ఉయ్యాలు ఊగుతానంటవేంటి అంటే ఇంక ఇంత గోల ఎందుకని సరే అమ్మ అట్లా అని అన్నట్ట ఆవిడ ఆ ఊగటం కోసం ఆ ఉయ్యాల బల్ల మీద కూర్చుందటండి. కూర్చున్న మరుక్షణం ఇట్లా తల వాల్చేసిందిట. కృష్ణుడిలో ఐక్యమైపోయింది అంటున్నారు. ఇది నిన్న మొన్న ఇటీవల జరిగినటువంటి యథార్థమైన సంఘటన అండి. విన్నది విన్నట్లుగా చెప్తున్నా, ఏ రకమైనటువంటి నా కల్పితం లేకుండా. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వాళ్ళు బంధించారు. కృష్ణుడి వేణుగానాన్ని వింటూ వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు. కొంతమంది భర్తలో సోదరులో ఎవరో ఆపి వాళ్ళ ఇంట్లోనే బంధిస్తే వాళ్ళు మానసికంగా సంపూర్ణంగా గుండెల నిండా శ్రీకృష్ణుడిని నింపుకున్నటువంటి వాళ్ళై, కృష్ణుడికి సమర్పణ చెందిన వాళ్ళై కృష్ణుడిలో ఐక్యమైపోయారు అని చెప్తూ ఉన్నారు. అదే ఇక్కడ జరుగుతూ ఉన్నదండి. సరే, కృష్ణ నీ అధరామృత ఊటలచే మా పెదవులను తడపకున్న పూజింపబడు నీ యొక్క విశాలమైన నిర్మల వక్షస్థలముపై మా వక్షములను అత్తుకొనకున్న నీ యొక్క రమ్యమైన హస్తకమలములు మా యొక్క కురులలో చిక్కుకొనకున్నా ఇంకా ఎచ్చటికి పోగలము ప్రభు, మా మొర ఆలకింపవా అని వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సరే, కృష్ణుడు వీళ్ళని అనుగ్రహింపదలిచాడండి. అనుగ్రహింపదలిచి వీళ్ళతో ఆ రాసలీల జరపటానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఎట్లా అంటే కనుక కృష్ణుడికి మధ్య గోపికకి మధ్య కృష్ణుడు. ఇట్లా ఒక మండలాకృతిలో వాళ్ళు ఒక వలయాకృతిలో ఈ నృత్యాన్ని చేస్తూ ఉన్నారు. మధ్యలో కృష్ణుడు ఉన్నట్ట. దీనిలో కూడా చాలా అంతరార్థం ఉందండి, చెప్పుకుందాం. మధ్యలో కృష్ణుడు ఉండి అంటే ఎటు చూసినా కృష్ణుడు. ఈ గోపికకి ఆ మధ్యలో కేంద్రము వైపు చూసినా కృష్ణుడు, ఇటుపక్క చూసినా కృష్ణుడు, ఇటుపక్క చూసినా కృష్ణుడు. సర్వం కృష్ణమయం జగత్ అనేటువంటిదేదో వాళ్ళకి చక్కగా అనుభూతిని ఇస్తూ ఉన్నాడు కృష్ణుడు. ఆ అనుభూతిని ఇస్తూ కృష్ణుడు వాళ్ళతో ఆడుతూ భగవద్ అనుభూతిని సంపూర్ణంగా వాళ్ళకి అనుగ్రహిస్తూ పరమాత్మ ఆనంద స్వరూపుడు కానిదండి. ఆనందమే ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనందము ఏదైతే ఉందో అది పరమాత్మ అని చెప్తూ ఉన్నారు కదా. అందువల్ల ఆ ఆనందాన్ని పంచుతూ ఉన్నాడు, ఆ ఆనందాన్ని ప్రసరింపచేస్తూ ఉన్నాడు. ఆ ఆనందంలో సంపూర్ణంగా మునిగిన వాళ్ళ మధ్య నుంచి కృష్ణ పరమాత్మ ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు నిరీక్షణ, ఇది ఒక సాధన, ఇది నిరీక్షణ, మళ్ళీ అన్వేషణ, వెతకటం, భగవంతుడిని వెతకటం, భగవంతుడి కోసము నిరీక్ష చేయటం, ఇది అన్వేషణ, ఇది ఒక సాధన. అంటే సాధనలో ఒక్కొక్క దశకి ఒక్కొక్క స్టేజ్కి వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నాడండి. గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో ఆ వస్త్రాన్ని తిరిగి వాళ్ళకిస్తూ వాళ్ళకి చెప్తాడు స్వామి, మీ కోరిక ఫలిస్తుంది, కొన్ని ప్రత్యేకమైన రాత్రులు వస్తాయి, ఆ ప్రత్యేకమైన రాత్రులలో మీకు నేను పతిగా అనుగ్రహిస్తాను అన్నాడు. వరం ఇచ్చాడు స్వామి, మీకు పతిగా నేను వస్తాను. అయితే వాళ్ళు కాత్యాయని అమ్మవారిని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, కృష్ణుణ్ణి పతిగా పొందాలని ప్రార్థన చేస్తున్నారు. పూజించేదేమో అమ్మవారిని, వాళ్ళ కోరిక ఏమో కృష్ణుణ్ణి పతిగా పొందాలి అనేటువంటి కోరిక. ఆయన ఏమన్నాడు, నేను వరం ఇచ్చాను, మీరు పతిగా పొందుతారు కొన్ని ప్రత్యేకమైనటువంటి రాత్రులలో అన్నాడు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళ సాధన నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే స్వామి అనుగ్రహించాడు, స్వామి పతిగా వరిస్తాడు, కాకపోతే టైం ఉంది, దానికి వెయిట్ చేయాలి, దానికి నిరీక్షణ. ఆ నిరీక్షణ ఇది ఒక సాధన. అంటే సాధనలో నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళాడు, ఇప్పుడు ఇంకో స్టేజ్కి తీసుకెళ్తూ ఉన్నాడు. సాధనలో అన్వేషణ అన్నారు. ఆ అన్వేషణ అనేటువంటి సాధనకు వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నారండి. వాళ్ళు ఇంకా వెతకటం మొదలుపెట్టారు. స్వామి ఇప్పటిదాకా మమ్మల్ని ఆనంద డోలికలలో తేలియాడించాడు, ఎక్కడున్నాడు స్వామి అని అక్కడ ఉన్న చెట్టు పుట్టని అన్నింటినీ అడుగుతూ ఉన్నట్ట. మీ దగ్గరికి ఏమన్నా వచ్చాడా స్వామి, మీ దగ్గరికి ఏమన్నా వచ్చాడా? గోపికల మధ్య నుండి కృష్ణుడు ఎప్పుడైతే అంతర్ధానమయ్యాడో వాళ్ళంతా పిచ్చివారి వలె వనమంతా అన్వేషిస్తూ ఉన్నారు. ప్రతి లతను వృక్షమును కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓ పున్నాగ వృక్షమా, నీవు చూచితివా ఆ నాగము? ఆదిశేషుడు కాళీయుడుచే పూజింపబడేటువంటి స్వామిని.
పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలకనిటులు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని చందన కానవే చందన సీతలు గుందంబ కానవే కుందరదను ఇంద్రభూజమ కానవే ఇంద్రవిభవు గువల వృక్షమ కానవే కువలయేసు ప్రియక పాదప కానవే ప్రియవిహారు అనుచు కృష్ణుని వెదకి రయ్యబ్జముఖులు. అంటే ఓ పున్నాగ వృక్షమా, నువ్వు చూసావా ఆ ఆదిశేషుడి మీద పవళించి ఉంటాడే కాళీయుణ్ణి మర్దన చేసినటువంటి వాడు ఆ పూజింపబడు స్వామి. ఓ తిలక వృక్షమా, నువ్వు చూచావా ఆ పాల తిలకుని. ఓ కర్పూర వృక్షమా, నీవైనా చూచావా ఆ కర్పూర భూషితుని. ఓ బంధూక వృక్షమా, నువ్వు చూసావా ఆ మిత్రబంధువును, అంటే లోకబాంధవుని, లోకములకంతటికీ బంధువైనటువంటి వాడిని. ఓ బంధూక వృక్షమా, నువ్వు చూసావా. ఓ మన్మథ వృక్షమా, నువ్వు చూచావా ఆ మన్మథాకారుని. ఓ వెదురు వృక్షమా, నువ్వు చూచావా ఆ వంశీధరుని. ఓ చంద్ర వృక్షమా, నువ్వైనా చూచావా ఆ చంద్రసీతలుని. ఓ కుంద వృక్షమా, నువ్వు చూసావా ఆ కుంద పుష్పదంతుని. ఓ ఇంద్రభూజమా, ఇవన్నీ వృక్షముల పేర్లండి. నీవును చూడలేదా ఆ ఇంద్రప్రభువుని. ఓ కువల వృక్షమా, నీవు చూచావా కృష్ణచంద్రుని. అలాగే ప్రియక వృక్షమా, మా ప్రియవిహారుని నీవైనా చూచితివా అని ఆ గోపాంగనలు అంతటను కూడా కృష్ణుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. అన్వేషిస్తూ